అందరికీ నమస్కారం. ఈరోజు 31వ తారీఖు ఆగస్టు నెల శనివారం. ఈనాటి దినఫల కార్యక్రమం ఎలా ఉంది, పంచాంగం కూడా ఎలా ఉందో తెలుసుకుందాం. శనివారం ఈరోజు త్రయోదశితో కూడినటువంటి రోజు. అలాగే ఈ రోజు పుష్యమి నక్షత్రం అంటే మామూలుగా లేదండి. అసలు నేను చెప్తున్నాను ఏంటంటే భూముల వ్యవహారాలు, రియల్ ఎస్టేట్లో ఉన్నవాళ్ళు, భూమి లావాదేవీలు చేసేవాళ్ళు, భూ తగాదాలు ఉన్నవాళ్ళు కూడా ఈరోజు కలుసుకుంటే చాలా సానుకూలమైనటువంటి పరిస్థితిలో మీ సమస్యలన్నీ తీరిపోతాయి. ఎంతో ఆనందకరంగా ఉంటుందన్నమాట. మరి త్రయోదశితో కూడిన శనివారం అంటేనే శని త్రయోదశి, అందులో పుష్యమి కూడా శనికి సంబంధించిన నక్షత్రం కాబట్టి ఎంతో మంచి రోజు అన్నమాట. అసలు ఈరోజు మీరందరూ కూడా మహావిష్ణువు సహస్రనామాన్ని చక్కగా చదువుకున్న తర్వాత శని మంత్రాన్ని కూడా 19 సార్లు శని గుడికి వెళ్ళండి. శని గ్రహం దగ్గర నిలబడి ఒక అర చెంచా నల్ల నువ్వులు కాళ్ళ దగ్గర పెట్టి, నల్ల బట్ట చుట్టి, నల్ల 2 ధూపాల కడ్డీలు పెట్టి, నువ్వుల నూనెతో దీపం పెట్టి 19 సార్లు ప్రదక్షిణ చేస్తూ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అనేటువంటి మంత్రమే కాదు, రోజు మృత్యుంజయ మంత్రం కూడా చదవడం. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వార్కమివ బంధనాత్ మృత్యోర్మోక్షయ మామృత అనే చెప్పే మంత్రాన్ని కూడా రోజు 3 సార్లు చదివి బయటికి వెళ్ళండి. మీకు అన్ని శుభాలు జరుగుతాయి. మరి ఈరోజు మేషరాశి వాళ్ళందరికీ కూడా మంచి ధనయోగంతో కూడిన రోజు. సంతోషంగా ఆనందంగా గడపడమే కాదు, విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్ర కొనడము, తల్లి ఆశీస్సులు బాగుండడం, అదృష్టం చాలా బాగా కలిసి రావడం, ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవటం, వ్యాపారంలో మంచి లాభాలతో సూపర్గా ఉంది. వృషభ రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు బాగా ధైర్యాన్ని, మనోధైర్యాన్ని కలిగి చిన్ననాటి స్నేహితుల వల్ల ఎంతో సంతోషకరమైన న్యూస్ వినడం, అలాగే నలుగురికి సహాయం చేయాలి అనే ఆలోచనతో ముందుకు దూసుకువెళ్ళటం, బాగా ధైర్యాన్ని కలిగి ఉండడం ఎంతో బాగుందన్నమాట. ఉద్యోగస్తులందరికీ కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలని అనుకూలంగా చాలా బాగుంది. ముఖ్యంగా వ్యాపారంలో మాత్రం బ్రహ్మాండమైన లాభాలు వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తుంది. మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు మంచి ధనయోగం ఉంటుంది, కుటుంబ సంతోషం ఉంటుంది, పిల్లలతో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, మీ తెలివితేటలు బాగా పనిచేస్తాయి. ఈరోజు చాలా బాగుంది. ఉద్యోగంలో చాలా కష్టపడాల్సి ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది. వ్యాపారంలో కూడా మంచి లాభాలతో ఈరోజు మీరు ఎంతో ఆనందంగా గడుపుతారు. కర్కాటక రాశి వాళ్ళకి ఇవాళ స్థానచలనం చాలా ఎక్కువ ఉంది. తిరగడము, తిప్పటము, అలసట ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇల్లు మారడానికి చాలా అనుకూలమైన ప్లేస్ అన్నమాట. అలాగే ఈ రోజు ధన ఆదాయం చాలా బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు ఉద్యోగంలో కష్టాలు ఎక్కువగా ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారం చేసే వాళ్ళకి నష్టం రాకుండా చూసుకోవాలి. సింహరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఖర్చు అధికంగా ఉండే రోజుగా చెప్పాలి. అనుకున్న పని అనుకున్నట్టు నెరవేరాలంటే మీరు ఈరోజు ఆదిత్య హృదయం సూర్యాష్టకం చదువుకొని బయలుదేరండి. చాలా అనుకూలంగా ఉంటుంది. అన్ని పనుల్లో విజయం సర్వత్రా లభిస్తుంది. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ చాలా చాలా మంచి రోజు. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా నష్టాలు ఎక్కువగా ఉంటాయి. కన్యా రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు భార్యాభర్తల సహకారంతో అన్ని పనులు పూర్తి చేసుకుంటారు. పేరు ప్రఖ్యాతులు బాగా గడిస్తారు. మంచి లాభదాయకమైన రోజుగా చెప్పాలి. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ చాలా బాగుంది. వ్యాపారం చేసే వాళ్ళందరికీ మంచి లాభాలు కనిపిస్తున్నాయి. తులారాశి వాళ్ళందరికీ ఎంతో అద్భుతమైన రోజు. పేరు ప్రఖ్యాతులు ఇనుమడిస్తాయి. నలుగురు శభాష్ అంటారు. మీ తెలివితేటల్ని నలుగురికి తెలియజేస్తారు, ప్రదర్శిస్తారు. అలాగే మీ జాతకంలో ఇవాళ శుభకరమైన రోజు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు, వ్యాపారంలో మంచి లాభాలు కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా అనుకూలమైన రోజు. అదృష్టం బాగా కలిసి వస్తుంది. పెద్దలు, తండ్రుల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. ధర్మ చింతన ఎక్కువ చేస్తారు, అదృష్టవంతులు అవుతారు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ చాలా బాగుంది. వ్యాపారంలో మీకు మంచి లాభాలు ఉంటాయి. ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు. అలాగే చక్కటి ఆరోగ్యాన్ని కలిగి ఎంతో సంతోషంగా ఆనందంగా ఈరోజు గడుపుతారని చెప్పాలి. ముఖ్యంగా ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించడం కోసం బాగా కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారంలో మాత్రం మంచి లాభాలు కనిపిస్తున్నాయి.
మకర రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు. ఎంతో ఆనందంగా కొత్త కొత్త పార్ట్నర్షిప్లో డీల్స్ వస్తాయి. వాటితో కలిసి వ్యాపారం చేయండి, బాగా కలిసి వస్తుంది. అలాగే పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. ప్రేమికులకు ఎంతో అనుకూలమైన రోజుగా చెప్పాలి. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో చాలా మంచి పేరు ఉంటాయి. వ్యాపారంలో కూడా మంచి లాభాల కోసం గట్టిగా ప్రయత్నం చేస్తే తప్పకుండా ఫలిస్తుంది. కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు. చక్కటి ఆరోగ్యాన్ని కలిగి శత్రువులు మిత్రులు అయ్యేటువంటి రోజులు, అప్పులు తీరే రోజులుగా చెప్పాలి. అలాగే మీ జాతకంలో ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో చాలా మంచి రోజు. వ్యాపారంలో కూడా ఈరోజు మంచి లాభాలతో ముందుకు దూసుకువెళ్తారని చెప్పాలి. మీనరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా తెలివిగా ఈరోజు మసలుకుంటారు. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లలకి విదేశీ చదువుల గురించి చర్చిస్తారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లలతో కలిసి బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఉద్యోగం చేసే వాళ్ళందరూ కూడా బాగా కష్టపడతారు. వ్యాపారంలో కూడా నష్టానికి తావు లేకుండా బాగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. మరి చూశారు కదా, ఇవాళ శని త్రయోదశితో కూడిన పుష్యమి నక్షత్రం రోజు. శని గ్రహం దగ్గరికి వెళ్ళి ఏ విధంగా పూజించాలి, అలాగే మీరు ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కొని మీరు ఇంటికి రావడం చాలా మంచిది. అలాగే ఏ గుడికి వెళ్ళినా ముందు ఆంజనేయ స్వామి గుడిలో కానీ శివాలయంలో కానీ మీరు నవగ్రహాలు ఉన్న చోటికి వెళ్ళేటప్పుడు ప్రధాన దేవుణ్ణి ముందు దర్శనం చేసుకొని ఆ తర్వాతనే మీరు శనిగ్రహం దగ్గరికి వెళ్ళి అన్ని 19 ప్రదక్షిణాలు అయిన తర్వాత కాళ్ళు కడుక్కొని ఇంటికి రావాలన్నమాట. కాబట్టి ఈరోజు నేను చెప్పినట్టు చెయ్యండి. ఎంతో అనుకూలంగా ఉంటుంది. అన్నిట్లో కూడా సర్వత్రా విజయాలు ఉంటాయి. అలాగే జ్యోతిష్యం కానీ తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా నా నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో 15 నిమిషాలు 20 నిమిషాలు మాట్లాడతాను. మీ జాతకాన్ని 50 పేజీల జాతకాన్ని PDF చేసి మీకు మెయిల్ చేస్తాను. ఎటువంటి సమస్యలు ఉన్నా సరే దానికి పరిహారాలు చెప్పి దాని నివారణ కోసం నేను ఆలోచిస్తానని మీకు తెలియజేస్తూ జ్యోతిష్యపరంగా నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాల్ అయ్యంగార్.